చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతికి తీసుకొస్తాం జరిగింది. ఆనాడు ఒక లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్కాన్, ఒక సెల్ఫోన్, PCL, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించాం. కానీ 2019 ఏం జరిగింది? రాయలసీమ బిడ్డ కూడా వచ్చాడు, ముద్దలు పెట్టాడు, అందరం మోసపోయాం. రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆయన వేధింపు వల్ల ఇక్కడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. తిరుపతి అంటే అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీలపై అనేక రివ్యూ చేశారు, యజమాని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి. ఆ ఒక్క నిర్ణయం వల్ల 20,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరిగింది.